ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియదని బిడ్డలారా, గడిచిన కాలం అంతా ప్రభు మనందరినీ తన సజీవమైన బలిష్టమైన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఒక నూతనమైన దినాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించినందుకు ఆ దేవత దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నూతనమైన దినంతో పాటు నూతనమైన వాగ్దానం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఉన్నారు. యెషయా గ్రంథం 30:19 ఆయన అక్కడ మాట్లాడుతున్న మాట, ఆయన నిత్యముగా నిన్ను కరుణించును, ఆయన నిత్యముగా నీ మొరవిని నిన్ను కరుణించును. ఇక్కడ వాక్య భాగం అయితే రాసి ఉంది. నిజమే, నిత్యము అన్న మాటకి అర్థం ఏంటంటే ఇక దాంట్లో సందేహం లేదు. ఎప్పుడైతే నువ్వు ప్రభు కోసం కనిపెట్టుకుంటావో, ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ ధన్యులంట. ఆయన న్యాయం తీర్చే దేవుడు. మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు కనుక ఆయన అంటున్నారు, జనమా నీవికి ఏమాత్రం కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొరవిని నిత్యంగా నిన్ను కరుణించును. ఈ యొక్క పరిశుద్ధ వాగ్దానం ప్రభు మనందరి జీవితంలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చే పరిస్థితి ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి వినుకుల్లో దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవ, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు. గడిచిన కాలం మమ్మల్ని నీ సజీవమైన బలిష్టమైన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా నైనా గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడి నూతనమైన దినంతో పాటు నూతనమైన వాగ్దానం ఇచ్చి ఉన్నారు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఆయన నిత్యంగా నిన్ను కరుణించును అని మీరు ఇచ్చిన వాగ్దానం మా బిడ్డలందరి జీవితంలో స్థిరపరచండి. అయ్యా నేను మీరు కరుణిస్తారు, మనవి ఆలకిస్తారని ఒక మాటని మేము సందేహం లేకుండా నమ్మి విశ్వాసంతో వాగ్దాన ఫలం పొందుకునే కృపను మా బిడ్డలందరికీ దయచేయమని ఈ యొక్క ప్రార్థనలో ఏకమిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి శోధన, ఇరుకుల ఇబ్బంది నుంచి విడుదల దయచేసి శాంతి, సమాధానం, నెమ్మదిని ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకి దయచేసి నడిపించి దీవించి ఆశీర్వదిస్తారని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీ పరిశుద్ధ నామానికి ఆరోపిస్తున్న అతడికి యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి జవాబులు పొంది ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ పరిచర్యల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.